ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగాలలో నెక్స్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. అంటే జీవితకాలంలో ఇంతకుముందు అన్‌స్పెసిఫైడ్ టైమ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. గతంలో ఎప్పుడో మనకి ఒక అనుభవం మనకి ఎదురై ఉంటుంది. ఆ అనుభవం దృష్ట్యా ఇప్పుడు మనం చేసే పనులు, మన వ్యవహార శైలిలో మార్పు ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తి అంటే మన ఫ్రెండ్ మన దగ్గరకు వచ్చి ఒక సినిమా కథ చెప్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏమంటాం? ఐ హావ్ సీన్ మెనీ టైమ్స్ అంటాం. నేను ఇప్పటికే చాలాసార్లు చూసేసున్నా అంటాం. అంటే గతంలో ఆ సినిమా చూసేసిన అనుభవం మనకు ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు అన్న దాని ఉద్దేశం. ఈ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు కూడా చెప్పేటప్పుడు పాస్ట్ ఇన్సిడెంట్, ప్రజెంట్ ఇన్సిడెంట్ రెండూ కూడా రిలవెంట్గా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఐ హ్యావ్ సీన్ మెనీ టైమ్స్, చాలాసార్లు చూశాను, ఇంకా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, యూ నీడ్ నాట్ సే అని. రాజు హ్యాస్ టేకన్ ట్రైనింగ్, రాజు ట్రైనింగ్ తీసుకొని ఉన్నాడు. అతనేంది భలే వేగంగా పనిచేస్తున్నాడే అంటాం. అతను ట్రైనింగ్ తీసుకొని ఉన్నాడు అంటే పాస్ట్లో, అంటే ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది అని చెప్పడం. ఇట్లా లైఫ్లో ఏదో టైంలో అన్‌స్పెసిఫైడ్ టైంలో మనం ఎదుర్కొన్న అనుభవాన్ని ఇప్పుడు ఒక సిచ్యువేషన్కి కనెక్ట్ చేసి చెప్పే క్రమంలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ రిపీటెడ్ యాక్షన్స్, మళ్ళీ మళ్ళీ చేసిన పనులు. అంటే పాస్ట్లో మనం చేసిన పనుల వల్ల అన్‌స్పెసిఫైడ్ టైం, ఖచ్చితంగా ఒక టైంలో అనేం లేదు, అప్పుడప్పుడు ఆ పని జరుగుంటుంది. దానికి సంబంధించిన నాలెడ్జి, ఎక్స్పీరియన్స్ మనకు ఉంటాయి. వాటిని ఇప్పుడు ప్రజెంట్ ఉపయోగించుకొని మరికొంత ఈజీగా ఆ పని చేయగలుగుతాం. ఇది కూడా పాస్ట్కి ప్రజెంట్కి కనెక్ట్ అయి ఉంటాయి. హ్యాపెండ్ మల్టిపుల్ టైమ్స్ బిట్వీన్ ద పాస్ట్ అండ్ నౌ, ఇప్పటికీ గతానికి మధ్యలో అనేక సార్లు జరిగి ఉంటాయి. ఇప్పుడు చూడండి, చెన్నైకి వెళ్ళొస్తావా అన్నారనుకోండి, అవును పోయి రాగలను, ఇప్పటికే 4 సార్లు పోయి చేస్తున్నా అంటే అక్కడికి పోయిన అనుభవము, ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు అని చెప్పడం అనమాట. ఇప్పటికే 4 సార్లు వెళ్ళాను అన్నదాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఈజీగా వెళ్తాను అని చెప్పడం. నీకు బిర్యానీ చేయడం వచ్చా, నువ్వు చేస్తే తినొచ్చా అని అడిగారు అనుకోండి, అంటే మనకు రాదేమో అన్న ఉద్దేశంతో. ఐ హ్యావ్ కుక్డ్ లాట్ ఆఫ్ టైమ్స్, ఇప్పటికే లెక్కలేని సార్లు వండేస్తున్నా అంటే అనేక సార్లు వండిన అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు నేను వండగలను అని చెప్పడం. ఇట్లా ఐ హ్యావ్ కుక్డ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్, అంటే గతంలో జరిగినప్పటికీ కూడా ఈ పనులన్నీ ఆ ఎక్స్పీరియన్సు, ఆ అనుభవము, ఆ నాలెడ్జి నాకు ఉంది అని ఇప్పుడు చెప్తాం. ఎందుకని అయ్యే పనులు ఇప్పుడు కూడా చేయబోతాం కాబట్టి. పాస్ట్లో ఒక పని జరిగింది అంతవరకే కానైతే పాస్ట్ సింపుల్ చెప్తాం, ఐ కుక్డ్, ఐ విజిటెడ్ అంటాం. కానీ ఇక్కడ ఏమవుతున్నది, ఆ అనుభవాన్ని ఇప్పుడు చేసే పనికి కనెక్ట్ చేసి చెప్తున్నాం. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. పాస్ట్ ఇన్సిడెంట్స్ని, ప్రజెంట్ ఇన్సిడెంట్స్ని లింక్ చేసి చెప్తాం కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇక్కడ మనం ఉపయోగించాలి.